మన రాజయ్య తాత ఎప్పుడన్నా తెచ్చిన నాకు ఇట్లా కళ్ళు నీకు తేలే చూసినా నేను పట్టుకొచ్చిన ఎప్పుడు ఇప్పుడు ఎత్తాడు అత్తాడు ఎక్కడి నుంచి వస్తాడు పోయినాడు పైకి వెళ్ళి వస్తాడా చచ్చిపోయినాడు మీకే వస్తాడు వస్తాడా ఫ్రెండ్స్ ఇప్పుడు మా నానమ్మకు నీకు కళ్ళు తీసుకెళ్తున్నా మా నానమ్మకు సర్ప్రైజ్ చేయాలి ఇప్పుడు నేను అంటే అది ఈ కళ్ళు చూసి మా నానమ్మ షాక్ కావాలి సర్ప్రైజ్ కావాలి వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మా మల్లవ్వ ఇంటికి కళ్ళు పట్టుకొచ్చిన చూసి షాక్ కావాలి ఇప్పుడు మా మల్లవ్వ మల్లవ్వు ఇట్రా నీకోసం ఏం పట్టుకొచ్చిన చూడు తెలుసా కళ్ళు పట్టుకొచ్చిన కళ్ళా మనం ఫోన్ చేస్తే మనకి ఇయ్యరా అనే కళ్ళు ఏం కొనుక్కొస్తావు చికెనా మరి మటనా కారపొట్లమా ఏ నువ్వెందుకే నీ కొనుక్కొత్తది ఇప్పుడు కొనుక్కొత్తా లోపల పోంపా కుమ్ముదాం పా ఇద్దరం కలిసి ఏ లోపల అంత ఎందుకే బయట కూర్చుందాం పాటు మా కొడుకు అతను బయట కూర్చుందాం పాటు చెట్టు కింద కూర్చుందా నువ్వు రాను కుర్చీ తెచ్చుకో ఫ్రెండ్స్ ఇప్పుడు మా నానమ్మ నేను ఇద్దరం కళ్ళు అవుతాను చాలా ఇంకో గ్లాస్ పట్టు ఇది నా గ్లాస్ ఇది తాగే చెప్పాలి ఎట్లున్నావు తాగే అంత ఓకేనా చేర్స్ తెలంగాణ అమృతం ఎట్లున్నానమ్మా చెప్పు ఎట్లా కలర్ చెప్పు వీళ్ళకు బాగుందా మరి వీళ్ళ స్టఫ్ వద్దా వీళ్ళకు మరి స్టఫ్ నీ కళ్ళు తెచ్చినమ్మా నువ్వు స్టఫ్ చేయవా ఇంట్లో అదే సర్ప్రైజ్ అంటే అట్నే ఉంటుంది మరి ఇప్పుడు తెచ్చినా కదా మరి ఇప్పుడు ఏమైనా చేస్తావా చేయవా లేకపోతే దుకాణంలోకి వెళ్ళి పడకరావా ఏమన్నా చెప్పు అన్నా ఏం పోలేదు కోడిగుడ్డా ఓకే రైట్ కోడిగుడ్డు తీసుకురా అన్న పోయి నేను దుకాణంలో ఉన్నాయా ఇంట్లోనేయా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కళ్ళు తెచ్చినా కదా మా నానమ్మ ఆమ్లెట్ వేస్తుందట ఆమ్లెట్ ఎస్ ఇప్పుడు కుమ్ముదాం ఇక ఏంటిది ఏం చేస్తావు కారపొట్లమా ఏ కారపొట్లు ఏమున్నది నువ్వు కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే నాకు తినాలని ఉన్నది నాకు నీ చేత ఆమ్లెట్ తినాలని నాకున్నది ఇప్పుడు నాకు నువ్వు ఆమ్లెట్ వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మా ముసల్ది మా మల్లవ్వ నా కోసం ఆమ్లెట్ వేస్తుంది బాగుంటుంది తెలుసా ఆ ముసలమ్మ వండిన కర్రీ సూపర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా నానమ్మ ఆమ్లెట్ వేస్తుంది 2 గుడ్లు పోసిందల్లా ఫ్యాన్ భయత్తా కానీ ఏంటిదా నూనె అది నూనె కానీ కొంచెం ఉన్నదా నూనె కొంచెం ఉన్నదా కొంచెం ఉన్నది నూనె ఏం కాదు పోయి మళ్ళీ కొనుకొద్దాం కానీ పోయి తర్వాత నిన్న బాబు పోతే నేను ఎత్తులని నిన్న నిన్న అట్లంటే ఇంటికి వచ్చాయి మళ్ళీ పోయింది పోయి
దాని పెడితే గాడు పాలుగా పోయి ఇందేనా చల్లు రైట్ అయిందా మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మన రెండో రౌండ్ నడుస్తుంది. ఇగో ఆమ్లెట్ అనుకుంటే అంత పొడి పొడి అయింది. ఇది కోడిగుడ్డు ఆమ్లెట్ కాలేదు. సరే మా మల్లవ్వ ఎట్లా అండినా తింటాం, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఓకేనా? చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఓకే. అమృతం. ఆమ్లెట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. బాగుంది. మళ్ళా నేను ఒకటితో చెప్పాలి, నువ్వు మన రాజయ్య తాత ఎప్పుడన్నా తెచ్చినా నాకు ఇట్లా కళ్ళు నీకు తేలే చూసినా? నేను పట్టుకొచ్చిన. ఎక్కడి చేస్తాడు? పోయినాను పైకి వెళ్ళొస్తాడా? చచ్చిపోయినాడు అత్తడా? మళ్ళావా నీ కెపాసిటీ ఎంతనే? కెపాసిటీ 600 కాదు. 600 అంటే ఏంటిది? 6 రూపాయలు అంటే ఏంటిది? కెపాసిటీ అంటే నువ్వు ఎన్ని గ్లాసులు తాగుతావు. రెండేనా? ఇజ్జత పోతుంది. 2 కాదు 4 గ్లాసులు తాగాలి. 4 తాగాలి మరి. సరే ఇవరకు ఎంత తాగినా చెప్పు. ఒకటి సగం. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ బాబు తెచ్చేదా ఇట్లా కళ్ళు ఎప్పుడైనా? మా బాబు మత్తుగా తెచ్చిండా? మాకు చాలా మత్తుగా దగ్గరే. తాళ్ళ దగ్గరేనా? అంటే ఇప్పుడు మీ పొలంలో ఇట్లా తాళ్ళు ఉండను అప్పుడు? పొలం దగ్గరేనా? మరి నువ్వు అప్పుడు తాగేదా? మీ అక్క చెల్లెలు తాగేదా నీతో పాటు? మీ అన్నదమ్ములు? మాతో ఉండపోయేది. ఎక్కడుండే మీ అన్న? మా అన్న ఊళ్ళోనే, కానీ మా అన్న వేరు ఉన్నాడా? అంటే అప్పటికే పెళ్ళి అయింది, వేరు పడ్డా? ఆయన అందరికంటే పెద్దోడు. మా మానవ తీసుకుపోయాడు. మానవ ఇంటున్నాడు అన్నట్టు దూరంగా. ఆ ఊళ్ళో కానీ ఇంకట్లా దూరం కాదే. నాకు అర్థం కాదు. మన గబ్బు మన రాజాతాతను ఎట్లా చేసుకున్నాను పెళ్లి? నీకు ఒక్కసారి కూడా కళ్ళు తాగిపోయలేదు. అసలు ఎట్లా పెళ్లి చేసుకున్నా? తాత కళ్ళు తెచ్చిండా? కళ్ళు తెచ్చుకోపోయేదా? పాటి మీద పోయి తెచ్చుకున్నారా? మరి నాతో ఇంతకుముందు ఏమన్నా తాగిపోయేలా అన్నావు? అట్లా కానీ తాళ్ళు లేవా మనకు? తాళ్ళు ఇప్పుడు అన్ని పోయినాయి కానీ గద్దు కావద్దా? బొచ్చాడు ఉండనా? బొచ్చే తాళ్ళు చచ్చిపోయినాయి అన్ని. ఫ్రెండ్స్ ఇది 3వ గ్లాస్. 3 అప్పుడు తాగినాం, ఇంతకుముందు ఒకటి, ఇప్పుడు ఒకటి. ఒక్కటిన్నర ఎక్కడిది? పడుకో. ముందుగా ఒకటి తాగినా, ఇప్పుడు సగం మీ మనవడు కొడుకు పోసిండు, మళ్ళీ సగం తాగుతాడు. చూసినావా మా మళ్ళా 2 గ్లాసులు అన్నది, ఇప్పుడు 3 తాగుతుంది. చూసినావా కెపాసిటీ? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మళ్ళవా? నాకు 86. 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలలో 3 గ్లాసులు తాగుతుంది కళ్ళు. గ్రేటే. అప్పటి వరకు మనం ఉంటామో పోతాం? చెప్పే నా లగ్గం? నా లగ్గం అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు కాలే, 6. 5 ఏళ్ళు దాటి మొన్ననే 6 ఏళ్ళు అవుతుంది అనుకోరా. ఇక
బాబు చెప్పిండు. ఏం చెప్పిండు? నీ పెళ్ళప్పుడు ఏం చెప్పిండు? నేను అప్పుడు మంచిగా లేను, జ్వరం వస్తే మా అవ్వ 10 ఏళ్ళు బతుకుతుంది ఇంకా అంటే నేను లెక్క పెట్టుకుంటాను. లెక్క పెట్టుకుంటానావా? అంటే మా బాబు 10 ఏళ్ళు బతుకుతుంది అంటే నువ్వు అట్లే నమ్మినావా? లేదు, నువ్వు 10 ఏళ్ళు కదా, ఇంక 20 ఏళ్ళు బతుకుతావు. నువ్వు ఇంక 20 ఏళ్ళు బతుకుతావు. నా బిడ్డ పెళ్ళేదాకా బతుకుతావు. అబ్బో ఏందనుకుంటాను నువ్వు మొత్తం కడ్డీ, నువ్వు రాయి, ఇదంతా రాయి పలిగిపోవాలి. నువ్వు కడ్డీయే, కడ్డీ. నీకేమైతుంది? ఏమంటారు? అంటాలా? మా మానాన్ని కొడుకు అంటాడు, అమ్మా నీ పాట ఎవరు లేరే, నీ పాట ఎవరు లేరు, అంత పోయారు అంత పోయారు. నువ్వు గట్టి పిండం అంటలా అంటాడు వాడు. కేశపురం ఎవరాలు? మా మానాలు బాలరాజు గారి కొడుకు. అచ్చా, మళ్ళవా ఒకటి అడుగుతా, అబద్ధం అనుకుంటే చెప్పాలి. మన ముదన్ రాజయ్యకు అప్పట్లో లవర్లు ఉన్నారా? లవర్లు ఉన్నానే? మనం ఎట్లుకున్నావే? ఎత్తుకున్నాడు ఏం చేస్తారు? పోయేటోని ఆగబట్టపోతే తన్నాలే లోపలేసి. అగో అది అట్లా ముచ్చట పెట్టేది, అట్లా ముచ్చట పెట్టేది. ఓన్లీ ముచ్చటే, ఇంకేం లేదంటావు? ముచ్చట పెట్టేది, ఇంకేం లేదంటావు. ముసలోడా ముచ్చట పెడతాను ఆవురా అని తీసుకపోయి అని గుద్దాలే. అబ్బో గప్పుడు గట్ల చేస్తే అయినప్పుడు తాత అప్పుడు ముసలోడు కాదులే, రస్కు రాజా కావచ్చు అప్పుడు. ముసలోడు కాలే, ముసలోడు అయితే నన్ను ఎట్లిచ్చు మాట్లాడితే నేను దాంతో మాట్లాడలేదు కదా. ఇక నీకు తెలిసింది, ఇక నువ్వు నా మొగునికి లైన్ ఎత్తానమని దాని దోస్తాన్ని కట్ చేసినావు. అయ్యా సుశీల ఫ్రెండ్స్, మా ముసలోనికి అప్పుడు ఉన్నారట జమాన్లా, వయసు మీద ఉన్నప్పుడు అప్పుడు ఒక లవర్ ఉన్నానట. ఆ లవ్లో కాదు, ఈ మా ముసలిదాని ఫ్రెండ్ అట. ఇక ఆ రోజు నుంచి దాంతో ఇక మాటలు కట్టాట. ఇక ఇంకోటి పోయన్నా, ఇంకోటి తాగు. ఎందుకే? బలం వస్తుంది, గట్టిగా ఉంటావు. పంటవా? ఇప్పుడే ఎప్పుడో పండేదాన్ని నేను, ఇప్పుడు పండితే చాలా అయింది. తాగు, ఇంకోటి తాగు. ఒక్కటే కొద్దిగా వద్దా? మూడు మా ముసలానికి ఎక్కువ అయింది. ఇక పోతా అంటుంది, పడుకుంటా అంటుంది. ఇక 2:30 కాదు తాగింది, 3 తాగినావు నువ్వు. 3 గ్లాసులు తాగింది, నాతో 2:30 అంటుంది. చూసినావా? లేదు, నువ్వు కూడా తాగాలి ఇప్పుడు. ఇంకో గ్లాసు తాగుతావు, ఇంకో గ్లాసు తాగవా? సగం పోతా పాటు కొంచెం పోయి ఎక్కువైనా నాది చాలా ఎట్లే ఉంటుందా? నువ్వు నాకు కంపెనీ ఇచ్చినప్పుడు నా ఎంబడి ఉండాలి, అయిపోయేదాకా ఉండాలి అంటావు. మళ్ళా అంటావు నేను పడుకున్నావు. మొత్తం లేపాలి, ఒకటే సిప్పు లేపు. ఎప్పుడు తిన్నావు? నీకు నిన్న చెప్పినా కదా. కొద్దిగా లేట్ అయింది అంతే. ఏమైంది? అయిపోయిందా? పోతావా? అయ్యా పోతున్నావా? నా కంపెనీ గట్లే ఉంటుందా సోపతి? నీకోసం నేను కళ్ళు తెస్తా, నువ్వు పోతానంటాను. ఇంట్లో పట్టుకరా, ఇంట్లో పట్టుకపోయి తాగు, ఏమైనా చేసుకో. అరే పోతావా? ఫ్రెండ్స్, ఇక మా మళ్ళా పోతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎండ కొడుతుందట, పోతుంది. ఇక సరే బాయ్, పడుకో ఇక. ఓకే రైట్ ఫ్రెండ్స్, మా మళ్ళాకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేసిన, కళ్ళు తీసుకొచ్చిన. వీడియో మాత్రం
పూర్తిగా చూడండి. మీరు కూడా మీ నానమ్మలతోటి పంచుకున్న ఇట్లాంటి సంఘటనలు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్.